వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ వరప్రసాద్. తండ్రి మాట కోసం అడవులకెళ్ళి 14 ఏళ్ళు వనవాసం చేసిన రాముడు గురించి మనం విన్నాం. ఆయన పడిన కష్టాలు ఎవరూ పడకూడదంటూ కూడా మనం ప్రాధేయపడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోతున్న ఈ రాము 23 ఏళ్ళుగా మంచానికే పరిమితమైపోయాడు. సెల్ ఫోన్తో టీవీతో సావాసాలు చేస్తూ 4 గోడల మధ్య నరకయాతన అనుభవిస్తున్నాడు. తనకు ఆకలేసిన తినలేడు, దాహం వేసినా తాగలేడు. తన కష్టానికి కన్నీళ్ళు వచ్చినా కూడా తుడుచుకోలేనటువంటి దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రండి ఒక్కసారి ఆ రాముని చూసి వీలైతే సాయం చేద్దాం, లేకుంటే సానుభూతిని తెలియచేద్దాం. ఇరవై 23 ఏళ్ళుగా మంచానికే పరిమితమైన రాము ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఒకసారి రాముతో మాట్లాడదాం. రాము, ఏంటి రాము 23 ఏళ్ళుగా మంచానికే పరిమితం అయిపోయావని చెప్పి సమాచారం. అసలు ఏంటి నీ ప్రాబ్లం, ఏంటి సమస్య? ఏమో సార్, నాకు ఆ ప్రాబ్లం తెలియలేదు సార్. అంటే ఎప్పటి నుంచి, మొదటి నుంచి ఎట్లాగా మంచానికి పరిమితం అయ్యావు నువ్వు? తెలియదు సార్, మధ్యలో అమ్మకి తెలుసు. అంటే నీకు ఊహ వచ్చిన నుంచి కూడా నువ్వు ఇక్కడ మంచంలోనే ఉన్నావు? మంచంలోని అంటే తింటాం అన్ని మంచంలోని. హాస్పిటల్కి వెళ్ళి ఎప్పుడైనా చూయించుకోవడం అలాంటివి చేసా? హాస్పిటల్గా తెలియదు సార్. తెలియదు. అంటే నీకు ఊహ తెలిసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా? మరి ఏమన్నారు నీకు ఈ ప్రాబ్లం ఏంటని మీ ఇంట్లో వాళ్ళని అడిగినప్పుడు కానీ వాళ్ళు ఏమైనా చెప్పారు నీకు? అసలు అడగలేదు వాళ్ళని. ఎవరు చూస్తుంటారో నీకు ఇవన్నీ? ఇప్పుడు నువ్వు మంచంలో ఉంటే నీకు కావాల్సినటువంటి భోజనం కానీ, నీకు స్నానం చేయించడం, ఈ పనులను ఎవరు చేస్తుంటారు? అమ్మ నాన్న, ఎక్కువ అమ్మ. అమ్మ. నాన్న పనికి వెళ్తారు, అమ్మ. అంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉండాల్సిందా నీతో పాటు? అమ్మ ఉంటుంది, నాన్న పనికి వెళ్తారు. అంటే ఎప్పుడన్నా నీకు అందరిలాగా నేను ఆడుకోలేకపోతున్నాను, బడికి వెళ్ళలేకపోతున్నాను అని ఎప్పుడన్నా బాధ అనిపించిందా రాము? ఎందుకని సార్ అనిపిస్తా ఉంటారు, కానీ ఎవరితో చెప్పుకుంటాం, నాలా నేనే అనుకుంటా ఉంటా అంతే. అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలని చూయించుకుందామని కూడా ఏం లేదా? వెళ్ళినా ఇంకేం లాభం లేదు, ఇంకేం చేస్తాం సార్. ఇంకా అందుకని ఇంకేం చేస్తాం. అంటే ఇప్పుడు నీతో పాటు చాలామంది, నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా, వయసు వాళ్ళు కూడా కొంతమంది బయటకు వెళ్తా చదువుకుంటా ఉంటారు, ఆడుకుంటా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఎలా ఉంటుంది నీకు? ఉంటుంది, నాకు వెళ్ళాలని, నాకు చదువుకోవాలని, వాళ్ళకు ఉండాలని, కానీ ఏం చేస్తాం, నాలో నేనే దెంగిమింగుకుంటుంది. నీతో ఏమైనా ఫ్రెండ్స్ వస్తారా నీ దగ్గరికి ఏమైనా ఆడుకోవడానికి? నాకు ఫ్రెండ్స్కి చేయలేదు సార్, ఉండరు 6 ఇంకా అంతే. ఇంకా నాకంటే ఎవరు ఫ్రెండ్స్కి చేయలేరు. ఇంకా సెల్ ఫోన్తో, ఆ టీవీతో సావాసం చేస్తూ ఉంటాను. ఇంకా అంతే, ఇంకెవరు లేరు. ఇంకెవరిని బలిగెత్తాను నేను బయటోళ్ళని, ఇంట్లోనే ఇంతగారికి. అంటే నీకు అట్లా మీ అమ్మగారు ఎలా తరబడి అలా సేవ చేస్తా ఉందంటే అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అట్లా? ఇంకేం చేస్తాం, నాకు తప్పనిసరిగా అనిపిస్తుంది బాధ. ఎంతమంది రాము మీరు? ఒక అక్క, నేను. అక్కకి రీసెంట్ మ్యారేజ్ అయింది, ఒక పాప. ఎలా ఉంటారు మీ కుటుంబ సభ్యులు నీతో? బాగానే ఉంటారు. మా బావ కానీ, మా అక్క కానీ, మా అమ్మ కానీ, మా నాన్న కానీ బాగానే ఉంటారు. ఇప్పుడు నీకు పెన్షన్ వస్తున్నారాము? వస్తుంది సార్, 6,000. 6,000 వస్తుంది. ఈ ఇల్లు ఏంటి, ఎవరిది ఇల్లు? మీదేనా? ఇదా మా అక్క వాళ్ళు. మా అక్క వాళ్ళు ఉన్నాం, సొంత ఇల్లు లేదు. సొంత ఇల్లు లేదు. అంటే ఆ ఫేస్, తలకాయ తప్ప ఇంకా ఒంట్లో ఏ అవయవాలు అంటే కదలిక ఉంటుందా? లేదు. ఇప్పుడు నువ్వు భోజనం చేయాలన్నా, మనిషిని లాగాలన్నా ఎవరో ఒకరు మనిషి ఉండాల్సిందే పక్కన. ఉండాల్సిందే, ఎక్కువ శాతం అమ్మ ఉంటుంది. రాము, నిజంగా అంటే ప్రతి ఒక్కరికి కోరికలు అనేవి సహజంగా ఉంటాయి, ప్రతి వాళ్ళకి కూడా. అంటే నీకు కూడా అంటే నీ పరిస్థితి ఏంటని తెలుసు. నీకంటే కోరిక ఏమైనా ఉందా రాము? నాకంటే ఉంటాయి సార్, సొంతంగా ఒక ఇల్లు ఉండాలి, దాంట్లో వీళ్ళడ్డని చూసుకోవాలి, అదొకటి, ఇంకంతే. అంటే ఒక సొంత ఇల్లు ఉంటే అందులో మీ అమ్మ నాన్న నువ్వు కలిసి ఉంటే బాగుంటుంది నీ కోరిక, ఇంకంతే. అంటే ప్రభుత్వం నుంచి మీకేమి సహాయ సహకారాలు ఏమి అందలేదా? ఏమి లేవు. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్న లారీకి వెళ్తానా, లారీ పనికి వెళ్తా ఉంటారు. మీ అమ్మగారు మీతో ఉంటారు. మీకు వచ్చే పెన్షన్ మీ నాన్నగారు పనికి వెళ్తేనే మీకు ఆదాయం, అంతేనా? ఇంకంతే. అమ్మ, మీరు చెప్పండి, ఎప్పటి నుంచి అంటే తనకైనా ఊహ లేదు, నాకు తెలియదు, నాకు తెలిసినప్పటి నుంచి కూడా నేను ఇలా మంచానికి పరిమితం అయ్యాను అంటున్నారు. మీ ఎప్పటి నుంచో మీ సమస్య రాముకి? అబ్బాయి పుట్టిన 6 నెలలకి వచ్చింది అట్లా.
అంటే హాస్పిటల్‌కి తిరిగాంలే గానీ, ఏ హాస్పిటల్‌లో సరిగ్గా పట్టించుకోలేదు, చూడలేదు మా అబ్బాయిని. ఎక్కడికెళ్ళినా గూడా అసలు ఏమి అవయవాలేమి పనిచేయవు, చూడమని చెప్పారు హాస్పిటల్‌కెళ్ళినా గూడా. ఇంక చూపిచ్చాం సార్ 4, 5 సార్లు చూపిచ్చాము. ఇంక లాభం లేదు చూడమన్నారని ఇంక వదిలేసాం మేము ఇక. ఇంకా ఆశలు వదిలేసి మేమింక ఉన్నన్నాళ్ళు ఉంటాడులే మా కళ్ళెదురుగా అని చెప్పి, ఇంక మా కళ్ళెదురుగా ఉంచుకున్నాము. ఇంక వాడు ఇంక తప్పనిసరి వాడి కాడ ఒకళ్ళుండాలి. ఇంక మా ఆయన ఒక్కడు తెస్తేనే మాకు జీవం. వాడి పింఛను మా ఆయన తెస్తేనే మాకు గడిచేది. మాకంటూ ఏది ఎక్కడా లేదు సార్. ఉండటానికి గూడా లేదు. వాడిని హాస్పిటల్‌లో గూడా వాంతులు, రేషనాలు అయినా గూడా హాస్పిటల్‌లో చేర్చుకోమన్నారు. రూమ్ ఇమ్మన్నారు వాడికి. తీసుకెళ్ళిపోండి లాభం లేదు అని అన్నారు. అనంటే సరే అని చెప్పి మేము బయటకి తీసుకొస్తుంటే ఒకాయన తీసుకెళ్ళండమ్మా హాస్పిటల్‌లోకి అని అన్నాడు. పైకి తీసుకెళ్ళిన రూమ్ ఇయలేదు సార్ మాకు. కింద బండేసుకున్నాం. 15 రోజులు కింద బండేసుకున్నాం ఒక మూలన. ఒక మూలన బండేసుకొని చూపించుకొని 15 రోజులకి ఇంటికి తెచ్చుకున్నాం మేము. ఇంగ మాకు అంటే ఏంటమ్మా అంటే ప్రాబ్లమ్ ఏం చెప్తున్నారు? అంటే తొలుత మీరు హాస్పిటల్‌లో చూయించిన సందర్భంలో గూడా అంటే ఏమన్నారు? పోలియో అన్నారా? లేదా అంగవైకల్యం ఏం చెప్పారమ్మా? పోలియో అని చెప్పారు సార్. పోలియో వచ్చింది అని చెప్పారు. అది సార్. ఇప్పుడు 6,000 తప్ప మాకు ఎటువంటి సహాయం మాకు ఎటు నుంచి ఏ సహాయం లేదు సార్ మాకు. ఆ 6,000 పింఛనే. మా ఆయన ఎళ్తాడు లేతే లేదు సార్. ఆయన ఎళ్తే ఇంక వాడు పింఛన్ మీద మేము బతకటం. అంటే అప్పట్లో ఏమన్నా అంటే డబ్బులు పెట్టుకొని నయమైద్దని చెప్పారమ్మా ఏమన్నా? అహా! లేదు సార్. చెప్పలేదు అసలు మాకు. మేము ఇట్టా పలానా సాటికి తీసుకెళ్ళండి చూస్తారు నయమైద్దని గూడా మాకు చెప్పలా పిల్లోడికి. ఎక్కడికి తీసుకెళ్ళినా గూడా మేము చూడం అని అన్నారు. పోలియోది దానికి సంబంధించినవి లేవు మేము చూడం అని అన్నారు. అనంగా మరి ఇంక తిరిగినన్నాళ్ళు తిరిగాను సార్ ఇంకా ఎత్తుకొని పసిపిల్లోడప్పుడు. ఇప్పుడు నేను ఇంక పెద్దయ్యాడుగా ఎక్కడికి తీసుకొని వెళ్ళలేకపోతున్నా. ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా ఆటోలో పడుకోబెట్టుకొని తీసుకొని పోవాలి మేము. అది సార్. అంటే ఇప్పుడు ఇలా సమస్య ఉండదు కదా! ఇప్పుడు అంటే తాజాగా ఏమైనా హాస్పిటల్‌లో చూయిస్తే నయమైద్ది అని చెప్పారమ్మా? చెప్పలేదు సార్. నయం అవ్వదన్నారు సార్. అంటే నరాలన్నీ అల్లుకుపోయినియి. చూపించినా గూడా మీకు వీలు కాదు అబ్బాయికి రావు అని చెప్పారు. అది సార్. ఎట్లా ఉంటదమ్మా? అంటే రోజు కంటికి రెప్పలాగా ఆ పిల్లాడిని కూడా సాకుతూ ఉండాలి. ఒక మనిషి కనిపెట్టుకునే ఉండాలి. అటువంటి సందర్భంలో అంటే మన మందులేమైనా వాడుతున్నారా? ఎటువంటి ఇబ్బందులు చవిచూస్తూ ఉంటారమ్మా? మందులో ఏం వాడట్లేదు. మందులు వాడితే వాడికి గిట్టట్లేదు సార్. పడట్లా. వెంటనే విరేచనాలు, వాంతులు అవుతున్నాయి వాడికి. అందుకని చెప్పి మందులు వాడటం కూడా ఆపేసాం సార్ ఇక. అది. మరి మందులు వాడకపోతే అలా నరాలన్నీ అంటే బిగుసుకుపోయిన నేపథ్యంలో గూడా అతను ఆవేదన ఉంటది గదా! అది వర్ణనాతీతం గదా! ఉంటది సార్. మరి వాడికి గిట్టట్లేదు కదా సార్. ఎక్కడికి తీసుకెళ్ళినా ప్రయాణం అంటే వాడికి అసలు పడట్లా. ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా ఏదైనా ఊరు తీసుకెళ్ళాలన్నా కూడా ప్రయాణం పడట్లా. వెంటనే వాంతులు, విరేచనాలు అవుతాయి. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకోవాల్సొస్తుంది ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా. అందుకని ఇంకా ఉన్నన్నాళ్ళు ఇంక కళ్ళ ఎదురుగా ఉంటాడులే అని చెప్పి ఇంక అట్నే ఉంచుకుంటున్నాను సార్. మరి ఏం చేసేమి? అమ్మ ఇద్దరు పిల్లలు పుట్టారు. అంటే తొలుత ఆడపిల్ల, తర్వాత మగపిల్లాడు. సహజంగా మగపిల్లాడు పుట్టాడంటే తల్లిదండ్రులకేందంటే చాలా ఆశగా ఉంటది. ఆ కొడుకు రేపొద్దున పెద్దయ్యి, ప్రయోజకుడయ్యి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు, మా వృద్ధాప్యలో తోడుగుంటారని. మరి అటువంటి నేపథ్యంలో ఇలా రాముకి ఇలా జరగడం చాలా ఆవేదనగా ఉంటది కదమ్మా! ఆవేదనగానే ఉంటుంది సార్. మాకు ఎటువంటి ఆశ లేదు సార్. అందరికీ మగపిల్లోడు పుట్టాడంటే ఆశ ఉండిద్ది. వాడు కొంచెం పెద్ద అయితే మమ్మల్ని చూసుకుంటాడు. మేము ఏదన్నా ఈలు తప్పితే చూసుకుంటాడు అని ఆశ ఉంటుంది. మాకు ఆ ఆశ కూడా లేదు సార్. అమ్మాయి చూస్తే అమ్మాయికి పెళ్ళయి వెళ్ళిపోయింది. మమ్మల్ని అసంటి గీసంటికి అనేవాళ్ళు కూడా ఎవరు లేరు మమ్మల్ని. మా బాధ ఆలకిచ్చేవాళ్ళు కూడా లేరు. మేము ఉంటే తినాలి లేకపోతే పస్తుండాలి. ఎవరు మమ్మల్ని అసంటి గీసంటికి అనేవాళ్ళు కూడా లేరు సార్. మాకంటూ అయినోళ్ళు ఎవరు లేరు. మాకు మేమే. ఎలా ఉంటారమ్మా ఇరుగు పొరుగు వాళ్ళు గూడా మీతో? ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఏంది అంటే ఏంది అంటారు సార్. అంతే. నేను ఎక్కడికన్నా వెళ్ళినా కూడా కొద్దిగా పిల్లోడిని చూసుకోండి అన్నా కూడా ఎవరు రారు చూడరు కూడా మాకు మా అబ్బాయి కాడికి. ఎవరు రారు పాపం. వాడి దగ్గరికి కూడా ఎవరు రారు. ఇంకా ఆ ఫోను ఆ టీవీయే వాడికి ప్రపంచం. ఎవరు రారు. ఎవరు వస్తారు సార్ వాడి కాడ పొద్దుగూకులు బళ్ళు మానుకొని స్కూల్ మానుకొని ఎవరు వస్తారు వాడి కాడికి? ఎవరు రారు. ఉంటే నేనేదన్నా ఎక్కడికన్నా బయటికి అవసరానికి ఎక్కడికన్నా వెళ్ళాననుకో ఇంక వాడు ఒక్కడే ఇక అనాథ పిల్లోడిలాగా ఉంటాడు నేను వచ్చేదాకా. అది సార్ ఇంకా. ఇప్పుడు మీ కళ్ళ ముందే ఇరుగు పొరుగు పిల్లలు గూడా అంటే వాళ్ళు ఆడుతా ఉంటారు. అదేవిధంగా బళ్ళకెళ్తా ఉంటారు. కొంతమంది పనులకెళ్తా ఉంటారు. అటువంటి వాళ్ళని చూసినప్పుడు ఎందుకు ఆ భగవంతుడు నా పిల్లాడికి ఇట్లాంటి దుస్థితి కల్పించాడని ఆవేదన కలిగిన సందర్భం ఉందమ్మా? ఉంటది సార్ బాధ అనేది. ఏం చేశాను సార్ మరి బాధ అనేది ఉంటది. పడినన్నాళ్ళు పడ్డా ఆలోచించినన్నాళ్ళు ఆలోచించాను. ఇంక నేను ఆలోచించి ఏదన్నా ఇదయిందనుకో నాకు వాడిని చూసేది ఎవరు సార్ ఇంకా?
వాళ్ళ నాన్న లెగిస్తే పొట్టతెప్పుల కోసం పోతాడు. వాళ్ళ నాన్న ఉంటే ఏదన్నా చేస్తాడు కానీ వాడిని ఆలనా పాలనా చూసేవాడు కాదు కదా సార్. ఇంక అందుకని చెప్పి ఇంక నేను ఆలోచించడం ఆపేసా. ఇంక నేను ఆలోచించి నేను ఏదైనా మూలన పడ్డాననుకో వాడికి చూసి అన్నం పెట్టేవాళ్ళు కూడా ఉండరు ఇక. అయినోళ్ళు ఉండా కూడా ఎవరు రారు సార్ మాకు. మేము ఒక్కళ్ళమే. ఎవరు రారు. చేసుకుంటే తినాలి లేకపోతే లేదు. అన్ని అవయవాలు సవ్యంగా ఉన్న పిల్లల్ని చాలామంది కూడా చెత్తకుప్పలు పడేస్తూ ఉంటారు. కొంతమంది అయితేనేమన్నా అప్పు నొప్పులు బరాయించలేక అద్దె గర్భాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఆడవాళ్ళు అయితే ఎక్కడ తమ అన్నం పాడైపోతుందో అని చెప్పి పిల్లలు కూడా పాలేవని పరిస్థితి. అటువంటి నేపథ్యంలో 23 ఏళ్ళుగా ఇటువంటి అంగవైకల్యం ఉన్నటువంటి బిడ్డని గుండెల మీద మోస్తున్నారు కదమ్మా. ఎలా సాధ్యం పడుతుంది? మరి ఏం చేస్తాను నాకైతే ఎప్పుడైతే నాకు అలాంటి ఆలోచన రాలేదు సార్. ఏదైనా చేద్దామే ఎక్కడన్నా వదిలిపెడదామే హాస్టల్లో వేద్దామే అన్న ఆలోచన నాకైతే రాలేదు సార్ ఇంతవరకు. దేవుడు ఇచ్చాడు మగపిల్లోడిని. ఇంక ఉన్నన్నాళ్ళు నా కళ్ళెదురుగుంటాడు. పోతే నాతోనే పోతాడు. ఉన్నన్నాళ్ళు ఉంటాం ఇద్దరమే. పోతే ఇద్దరం పోతాం అని అనుకున్నాను సార్. ఇంకంతే. నేను ఒకవేళ నాకు ఏదన్నా అయినా కూడా నేను వాడికి ఏదన్నా వేసి నేను ఏదన్నా వేసుకుంటాను అంతవరకు. కానీ వాడిని వదిలిపెట్టిగా నేను పోను ఎక్కడికి. అది నాకు ఏదన్నా అయ్యింది ఇంక నేను చచ్చిపోతాను అనుకున్నప్పుడు వాడికి ఏదన్నా వేస్తా. ఇద్దరం పోతాం మేము. నేను పోతే వాడిని చూసేవాళ్ళు ఎవరు లేరు సార్. అది అది సార్. సరైనటువంటి ఇల్లు కూడా సౌకర్యం లేదు కదమ్మా. చూస్తుంటే చుట్టూ కూడా పట్టాల వరకే కట్టినటువంటి ఇల్లు. ఎందుకు ప్రభుత్వం నుంచి మీకు సాయం ఎందుకు అందలేదమ్మా? ఏమో సార్ మాకు ఎటువంటి ఏ సహాయం చేయలేదు సార్. మరి పిల్లోడు అట్టున్నా కూడా మాకు చూస్తున్నారు కానీ ఏ సహాయం మాకు అందలేదు సార్ ఇంతవరకు. మాకు ఎటువంటి సహాయం లేదు. కాకపోతే ఉండటానికి ఎక్కడైనా కొద్దిగా చోటు ఇవ్వండి అన్నా కూడా ఇప్పుడు ఈ ఇల్లు అంటే ఉన్నన్నాళ్ళు ఉన్నెత్తాడు సార్. అల్లుడు ఎందుకు ఉన్నెత్తాడు సార్ మమ్మల్ని. ఇప్పుడు మేము ఇల్లు అమ్ముకుంటున్నాం ఖాళీ చేయండి అంటే ఇంక మేము ఏ చెట్ల కిందకో వెళ్ళాలా. మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు సార్. పిల్లోడిని పెట్టుకొని అద్దెలకు ఉండాలన్నా మమ్మల్ని ఎవరు ఉన్నట్లా అద్దెలకు కూడా. ఆవిడ పిల్లోడిని పెట్టుకొని ఉండాలంటే ఎవరు ఉన్నెత్తారు సార్ మమ్మల్ని. అందుకని కొద్దిగా ఏడన్నా కొంచెం చోటు ఇస్తారేమో పిల్లోడికి తల దాచుకోవడానికి అందితే ఎటువంటి సహాయం మాకు లేదు సార్. అంటే గతంలో టిట్కో ఇల్లు అదేవిధంగా సెంటు స్థలాలు కూడా ఇచ్చారు కదా, అవి కూడా మీకేం లభించలేదమ్మా? మాకు లేదు సార్. ఎటువంటి ఏ సహాయం లేదు సార్ మాకు. ఎందుకని? ఎక్కడా లేదు సార్. ఆ పిల్లోడికి 6,000 పింఛన్ తప్ప మాకు ఎటువంటి సహాయం లేదు సార్ ఎక్కడి నుంచి కూడా. దరఖాస్తు చేసుకున్నారు అసలు స్థలం కోసం ఎప్పుడైనా? పెట్టాను సార్. 3 సార్లు పెట్టాను. పెట్టినా కూడా రాలేదు. మరి మాకెందుకో మరి అందరికీ మంచి మంచి వాళ్ళకి వస్తుంది, వాడికి రావట్లేదు సార్. మరి ఎక్కడి నుంచి కూడా. ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. ఆయన ఏమైనా పనికలు తీసుకొస్తేనే మీకు పూట గడిచినట్టు పరిస్థితి. మరి ఎప్పుడన్నా మీరు ఎక్కడికైనా ప్రయాణం కానీ బంధువులు ఇలా వెళ్ళాలని కానీ ఎలా అమ్మా పరిస్థితి? ఇంకా నేను ఎక్కడికన్నా వెళ్ళినా కూడా నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే సార్ వాళ్ళ నాన్న ఉండాలి వాడి కాడ. నేను ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలంటే వాళ్ళ నాన్న ఉండాలి. వాళ్ళ నాన్న లేకపోతే ఇంక నేను వెళ్ళలేను. ఎక్కడికన్నా వెళ్ళినా కూడా నేను సాయంత్రానికి పరిగెత్తుకుంటూ రావాలి ఇంటికి. అక్కడ ఉండి నిద్ర చేసేది ఉండదు. నేను ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి నేను వచ్చేదాకా వాడు అన్నం తినడు సార్. వాళ్ళ నాన్న పెట్టినా కూడా తినడు. నేను రావాలి పెట్టాలి వాడికి అన్నం. మంచినీళ్ళు కనీసం పక్కన వాళ్ళు వచ్చి మంచినీళ్ళు ఇస్తానన్నా కూడా తాగడు సార్ వాడు. వంగబట్టుకొని అంతే ఉంటాడు. నేను వచ్చి పెట్టాలి వాడికి. నిజంగా ఆకలేసినా అడగలేడు, దాహం వేసినా కూడా తాగలేని పరిస్థితి. నిజంగా మీరు రావడం కొంచెం ఆలస్యం అయితే ఎట్లా ఉండగలుగుతాడమ్మా? అట్నే ఉంటాడు సార్. నేను ఎంతసేపు ఎంత ఆలస్యంగా వచ్చినా ఏ టయానికి వచ్చినా అంతే ఉంటాడు. పెట్టినా తినడు వాడు. కనీసం నాన్న పెడతాడు తినయ్యా అన్న కూడా తినడు. వాళ్ళ అక్క ఉంటే వాళ్ళ అక్క పెడితే తినేవాడే. అమ్మాయి ఏమో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది సార్ ఒక ఇంటికి ఇచ్చింది పొద్దుగూకులు. ఇంక నేను వస్తేనే సార్ వాడికి, నేను ఉంటేనే. అదే సార్ ఇంక నేను పోయాను అనుకో ఎవ్వరు కూడా వాడిని ఆలకిచ్చేవాడు లేరు సార్ అసలు. ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్తేనే ఎవరన్నా పెడితే తినడు వాడు. ఇంక నేను ఏదన్నా అయింది అనుకో ఇంక దిగులేసుకుంటాడు వాడు. ఇంకా అది సార్ బాధ. అంటే ఎలా అంటే పరిచర్యలు అలాగా, అంటే మీరు అన్నం తినిపించడము, స్నానం చేయించడము ఇవన్నీ మీరు చేయిస్తూ ఉండాలి కదా. అంటే నిద్రపోయే సందర్భంలో కూడా ఎట్లా అంటే అతను కదలేని పరిస్థితి కదా. పగలంతా ఇట్నే ఉంటాడు సార్. ఈ బోర్లు పడుకునే ఉంటాడు పగలంతా. రేత్రి ఒక పూట పక్కకు పడుకుంటాడు. ఆ పక్కకు కూడా తెల్లారేటప్పటికి 4-5 సార్లు లేచి పక్కకు బండేయాలి. అటు ఇటు తిప్పాలి వాడిని. తిరగలేడు. ఇదివరకన్నా కొంచెం స్పూన్తో తినేవాడు. ఇప్పుడు ఆ స్పూన్తో తినటం కూడా లేదు సార్ చెయ్యి. ఇంక నేను కలిపి పెట్టడమే వాడికి. అది సార్. ఎప్పుడైనా నొప్పి అని ఆవేదన చెందడం అలాంటివి ఉంటాయమ్మా? అంటే చేతులు నొప్పి కాళ్ళు నొప్పులు అంటాడు. లాగుతూ ఉంటా. చేతులు ఏళ్ళు అన్నీ లాగుతూ ఒత్తుతూ ఉంటా. నొప్పులే సార్. మరి పాపం ఏం చేస్తాడు సార్ వాడు. పొద్దుగూకులు పడుకొని మనం కొద్దిసేపు పడుకుంటేనే ఇది అనిపించిద్ది మనకి. ఇంక 24 గంటలు వాడు అంతే పడుకోవాలా. రేత్రి ఒక్కసారే సార్ పక్కకు పడుకుంటాడు. అది ఒక్క పక్కకే. నేను తెల్లారేటప్పటికి 4-5 సార్లు లేచి అటు ఇటు తిప్పాలి. నాకు రేత్రి నిద్ర ఉండదు సార్ అసలు.
ఇప్పటికి నాకు 23 ఏళ్ళు రేత్రి నిద్ర ఉండక. ఒకసారి ఒక పూట కాదు, 2 పూటలు కాదు. 23 సంవత్సరాల మించి రేత్రి నిద్ర ఉండదు సార్ అసలు. ఇప్పుడు అతనుకున్నటువంటి సమస్య అనేది నయం కాదన్న విషయం మీకు తేటతెల్లమైపోయింది. డాక్టర్లు కూడా చెప్పారు. ఇప్పుడు మీకు ఏదైనా ఉపశమనం కలగాలంటే ఎటువంటి సహాయ సహకారాలు అంతే మీరు కొద్దిగా ఉపశమనం ఉంటదమ్మా? మాకు ఎటువంటి సహాయం అంటే కొద్దిగా సార్ ఎక్కడన్నా కొంచెం ఒక కత్తి సోటిస్తే కత్తి గుడిసె పొడి చేసుకొని ఉంటాం సార్. కత్తి ఏదైనా సహాయం చేస్తే కొద్దిగా మరి జీవం గడవాలి కదా సార్. మరి ఆయన ఓపుకుంటే వెళ్తాడు, లేకపోతే లేదు సార్. అది సార్ మాకు ఎటువంటి కొద్దిగా సహాయం చేసి కత్తి ఏడన్నా ఒక జాండి ఇల్లు ఇస్తే మాకు చాలు సార్. అందరిలాగా నేను ఆడుకోలేను, అందరిలాగా నేను బడికి వెళ్ళలేను. అయినప్పటికీ కూడా తన తల్లిదండ్రులు తన పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు కూడా నేను ఏమి చేయలేకపోతున్నానన్న ఆవేదన ఉందని చెప్పి రాము ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎవరైనా దాతలు కనుక ముందుకు వస్తే ఒక కొంత స్థలం కానీ, ఒక ఇల్లు కానీ ఏర్పాటు చేసి ఆ ఇంట్లో మా అమ్మ నాన్న సంతోషంగా ఉండి చూడాలన్నటువంటి కోరికనైతే రాము కోరుతున్నాడు. అదేవిధంగా వాళ్ళ తల్లి కూడా 23 ఏళ్ళుగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, నా బిడ్డకి ఇటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో కూడా ఎన్నోసార్లు ఆవేదన చెంది కన్నీళ్ల పరిమితం అయ్యానని, అదేవిధంగా ఇప్పుడు కొంచెం ఆ పిల్లాన్ని చూసుకోవడానికి ఒక సరైనటువంటి గూడు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మంచి గూడు కల్పించాలని కూడా వాళ్ళ తల్లి కూడా ముకులిత హస్తాలతో అయితే వేడుకుంటున్నారు. కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్, QTV, గుంటూరు నుంచి.